షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి హై బీపీ ఉంటుందా? అసలు డయాబెటీస్‌కి, హై బీపీకి సంబంధం ఏంటి? షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు హై బీపీ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈస్ డైటీషియన్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 50% మందికి హై బీపీ ఉండడం మనం గమనిస్తున్నాం. అయితే దీనికి 2 కారణాలుగా చెప్పవచ్చు. మొదటి కారణం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హై బ్లడ్ షుగర్స్ ఉండడం వల్ల బాడీలో ఆర్గాన్ డ్యామేజ్ జరుగుతుంది. అది ముఖ్యంగా మన కిడ్నీలో గ్లోమెరులర్ సిరోసిస్ అంటాము. క్రమంగా కిడ్నీలో జరిగే మార్పుల వల్ల బాడీలో వాటర్ మరియు సాల్ట్ రిటెన్షన్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల హై బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. రెండవ కారణం, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం వల్ల బ్లడ్ వెజిల్స్ వాల్స్ స్టిఫ్గా అయ్యి అథెరోస్క్లెరోసిస్ అంటాం. సో దీనివల్ల హై బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మన డయాబెటిక్స్ పేషెంట్స్లో. డయాబెటీస్ పేషెంట్స్లో ఆల్రెడీ కాంప్లికేషన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఈ హై బీపీ ఉండడం వల్ల డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా మనకి కంటి చూపు మందగించడం, పక్షపాతం, కిడ్నీ డ్యామేజ్, గుండె సమస్యలు వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ బ్లడ్ ప్రెషర్ పెరగకుండా చూసుకోవడం చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎక్కువగా ఉప్పు తీసుకోకపోవడం చాలా మంచిది. ఒక రోజులో 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్స్ అనేవి నార్మల్గా ఉంటాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. హై ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిది. మరియు వాటర్ ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. దీని ద్వారా మనకి బ్లడ్ ప్రెషర్స్ అనేవి తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ఎన్నో కాంప్లికేషన్స్ రిస్క్ నుంచి బయటపడవచ్చు.